జరిగిన సంఘటన చెప్తాను వినండి. మా జీవితంలోనే జరిగినటువంటి సంఘటన చెప్తాను వినండి. ఈరోజు ఎంత స్థితికి రావడానికి అలా కారణము, ఈరోజు ఇంత ఘనత ఇవ్వడానికి అలా కారణము చెప్తాను వినండి. ఈరోజు ఇంత మందిరాన్ని ఇవ్వడం, ఇన్ని సభలు పెట్టడం, ఇంతమందికి ఘనత కలిగి ఉన్నట్టుగా ఉండడానికి అలా కారణము ఈనాటి కూడా నేను చెప్పగలుగుతాను. ఈనాటి కూడా నేను చెప్పగలిగేది ఒకే ఒక మాట, నా తల్లి కార్చిన కన్నీరే. 100% నా తల్లి కార్చిన కన్నీరే. నా తల్లి ఆనాడు కన్నీరు కార్చకపోయి ఉంటే బిడ్డ కోసం, సేవకుల కోసం ఆ రోజు కన్నీరు కార్చకపోతే, ఆ రోజు కన్నీటితో ప్రార్థించకపోతే, ఆత్మతో ప్రార్థించకపోతే, దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడకపోతే ఈరోజు ఈ స్థాయి ఉండేది కాదు, ఈ పరిచర్య ఉండేది కాదు, ఈ సంఘం ఉండేది కాదు, ఈ మినిస్ట్రీ ఉండేది కాదు. ఆ రోజు కన్నీరు కార్చకపోతే, బిడ్డను చూసి హేళన చేసి మాట్లాడుతుంటే వీడు ఎందుకు పనికిరాడు, తన పెద్ద కుమారుడు ఎందుకు పనికిరాడు, దేనికి పనిచేయడం రాదు, పనిచేయడం రాదు, ఇంకా గాడిగా రోడ్ల మీద తిరగడమే, దేనికి పనికిరాడు. చుట్టుపక్కలందరూ పలుకున్న మాటలు చెవుని పడినప్పుడు, వీడమ్మా బాబు వీడిని రోడ్డు మీద వదిలేశారు. ఈ వ్యవస్థ దేవుని మీద క్రీస్తు రాజ్యం మినిస్ట్రీని స్థాపించిన దైవ సేవకులు పాస్టర్ జేమ్స్ గారు, మా అన్నయ్య అనేవారు, వీళ్ళ అమ్మా బాబు ఇన్ని కనేసి రోడ్డు మీద పెంచి పడేశారు, ఇది పద్ధతి పాడు లేదు. నానా మాటలు ప్రతి మాట చెవుని పడినప్పుడు ఏం చేయాలి తెలియదు. చేతికి వచ్చిన కొడుకు ఏం చేద్దే, కొడితే మారతాడా, తిడితే మారతాడా, కేకలేసి కొన్ని సందర్భాల్లో ఎంత మూర్ఖం అంటే కనుక దేవుని బిడ్డారా, మూర్ఖత్వం. ఏదైనా బాగోకపోతే కంచం అలాగే ఇసురుబడి బయటికి, కూర బాగోకపోతే కొన్ని సందర్భాల్లో ఉప్పు కారం గంజి మొత్తం పచ్చడి మొత్తం అందరూ తిట్టుకోలే తప్ప తిట్టడం లేరు. ఇక ఏం చేయాలో తెలియక బాధ, గాలిడీగా బయట చూస్తే బోలంత సోకిడికి రకరకాల మాటలు ప్రభు నామములో మనం చేస్తున్నారు. ఒకనొక రోజు ప్రార్థన చేసుకుంటుంది, నా తల్లి గదిలో ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడైతే మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది అంటో ఇంకా ఎమ్న పరారు, మా అన్న అటు పారారు, నేను ఇటు పారారు, సమస్య లేదు. ఇంకా ప్రార్థన ఏమన్నా మామూలుగా ప్రార్థన, గట్టిగా ప్రార్థన ఇసుకొచ్చేసేది. చిచ్చి కొన్ని సందర్భంలో అమ్మ ఇంటికి అంత గట్టిగా ప్రార్థన చేస్తావు నువ్వా, మా అన్నీ తిట్టుకోడు, ఎందుకు అంత గట్టిగా ప్రార్థన చేసుకునే దానికి ప్రార్థనే. చేతికి వచ్చిన పెట్టిన ఏం చేస్తారు, కొడితే మారుతాడా, తిడితే మారుతాడా? ప్రార్థన చేస్తుండగా గదిలో ప్రార్థన చేస్తుంది. అప్పుడే నెలలో ఉన్నాడు మా అక్కోలి పిల్లోడు అజయ్, నెలలో ఉన్నాడు. పక్కనే పడుకోబెట్టారు. మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, మా అన్నయ్య డాబా పైన ఉన్నాడు, వాళ్ళతో పాటు ఇంక ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడే జస్ట్ లోన ప్రార్థన జరుగుతుంది. ఇంట్లో లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి ఎక్కాడు. పైకి ఎక్కినప్పుడు ఇంట్లో పిల్లడు ఉండడం చూశాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మచేత నింపబడింది మా తల్లి. మా అమ్మగారికి ఆత్మచేత నింపబడ్డారు. గట్టిగా ప్రార్థన చేస్తుంది. ఈ గట్టిగా ప్రార్థన చేస్తున్నది డాబా పైన ఉన్న ఓలికి వినబడుతుంది, మా అన్నకి వినబడింది. ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుంది, అయ్య బాబు ఇంకే పిల్లడు, చిన్న నెలలో ఉన్న పిల్లోడు, ఇది మొత్తం బెదిరిపోయి ఏడ్చేస్తున్నాడేమో,
ఇంకేమైపోతాడు పిల్లోడు ఏడ్చేస్తాడేమో అని ఉన్న పాటున గబ 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 తిరిగి మెట్లు దిక్కుండా స్పీడ్గా మెట్లు దిక్కుండా వచ్చేసి కిటికీ కాడ ఇలా చూశాడు. కిటికీ అని చూశాడు. కిటికీ అని చూసినప్పుడు వాడు చక్కగా పడుకున్నాడు. చిన్నపిల్లడు కదా, చక్కగా పడుకున్నాడు. వెంటనే నిన్ను కిందకి రప్పించిన వాడును నేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ మదిలోకి పిల్లడనే ఆలోచన కలిగించి నిన్ను కిందకి రప్పించిన వాడు నేనే. ఈ మాట ఎప్పుడైతే చెవుని పడిందో నిలబడిపోయాడు. ఈయన కిందకి ఎలా దిగాడో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నీ మా హృదయంలోకి ఒక పిల్లోనికి ఆలోచన కలిగింప చేసి నిన్ను కిందకి రప్పించింది నేనే అన్నప్పుడు ఉన్న బాట నిలబడాడు. నా కుమారుడా, నువ్వు నాకు కావాలి రా. వెంటనే డోర్ తీసుకుని వెళ్ళి లోన మోకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు తన తప్పిదములన్నీ కనబడుతున్నాయి కళ్ళ ముందు. తన చేసిన పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏ జీవితాన్ని జీవించాడో, ఎలాంటి బతుకాడో, ఎవరు ఎన్ని మాట్లాడారో ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎక్కెక్కి ఏడ్చి ప్రభువా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, అయ్యో నీకు విరోధంగా తప్పిదం చేశానే, నీకు విరోధంగా విధంగా బతికానే, నా జీవితాన్ని అంతా పాడు చేసుకుంటున్నానని అని ఏడ్చి ఆనాడు చేసుకున్న తీర్మానం, ఈనాటికి ఈ పరిచయం ఇవ్వడానికి గల కారణము ఆ రోజున తల్లి కన్నీరు కాచపోతే ఎందుకు 2 దెబ్బలేసి 2 మాటలని ఏ పెళ్ళో చేసి వేరే పెట్టేసి ఉంటే ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు కదేమో, ఈరోజు ఈ పరిచయం ఇచ్చి ఉండేది కాదేమో. కానీ కాచిన కన్నీరు, ఏ తల్లి కాచిన కన్నీరు వృధాగా పోదో. ఆ తల్లి కన్నీటి ప్రళయంలో నుంచి మనల్ని కొట్టుకొచ్చి నడిపించగలిగేది తల్లి యొక్క కన్నీటి ప్రార్థనే. తల్లి యొక్క ప్రార్థనే ఈరోజు చెప్పగలుగుతాను. ఆ రోజు నా తల్లి కన్నీరు కాచకపోతే, ఆ రోజు పశ్చాత్తాపడకపోతే, సేవకుని పశ్చాత్తాపడకపోతే, ఆనాటి కాలం దేవునికి సమర్పించుకుని ఒక్కొక్కటిగా విడిచిపెట్టి దేవుని బిడ్డలారా దగ్గరగా తన మారిన తర్వాత 3 సంవత్సరాల 4 నెలల్లో చక్కటువంటి సేవా పరిచర్య చేసి ప్రభునందు పిలుచుకున్నాడు. చనిపోయాడు. అంటే ఇదంతటికి అలా కారణం ఒకటి చెప్పనా? ఎంతమంది అయితే చెయ్యన్నారో అంతకు మించి దేవుని బిడ్డలారా ఆయన లేడనే బాధను గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. కారణము ఆ రోజు కాచిన కన్నీరే, ఆ రోజు తల్లి కాచిన కన్నీరే. ఈ రోజున ప్రభు నామంలో మనం చేస్తున్నాను. నా జీవితంలో తల్లిదండ్రులారా, ఈరోజు మన జీవితంలో ఒక తల్లిగా నువ్వు చెప్పాలి, అయ్యో నా రోజు నా తల్లి బోరంత కన్నీరు కాచింది, నీ బిడ్డ చెప్పాలి నీ కోసం, మా అమ్మ ఎంతో కన్నీరు కాచింది, అయ్యో మా అమ్మ ఎంతో కన్నీరు కాచింది, అయ్యో నా కోసం ఎంతో ప్రార్థన చేసింది, ఏడ్చింది. ఈరోజు ఈ స్థితిలోకి రావడానికి అలా కారణము తల్లులారా. ఈరోజు ఎంతోమంది కన్నీరు కాచగలుగుతున్నారమ్మా. అమ్మా నీ బిడ్డల కోసం కనిపెడుతున్నావా? నీ బిడ్డలు కనిపెట్టుకుంటున్నావా? ఎవరేం మాట్లాడుతున్నారో, ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారో, ఎలాంటి బతుకుతున్నారో, అయ్యో ఏ రోజున కనిపెట్టుకోగలుగుతున్నావా? కనిపెట్టుకుని ముందుకి వెళ్ళగలుగుతున్నావా?